ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ దశరథ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు బ్రదర్? ఆపరేషన్ కగార్ని ఇక నిలిపివేసేదే లేదు, ఖచ్చితంగా రద్దు అవ్వదు, చర్చలు జరగవు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ముందుగా అసలు ఆపరేషన్ కగారు పేరుతోనే అమాయకమైనటువంటి గిరిజన ప్రజలను చంపేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి హోంశాఖ బాధ్యులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో నక్సలిజం పుట్టింది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్యాయాలను అక్రమాలను వ్యతిరేకించడం కోసం వారి యొక్క పోరాటాల పటిమతోనే ఆ నేపథ్యంలో నక్సలిజం రావచ్చుగాక, వాళ్ళు చేసేటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకం కావచ్చుగాక, వారితో మాట్లాడాలి. ప్రజాస్వామ్యంలో శాంతి కొరకు ప్రభుత్వాల మీద వారి యొక్క బాధ్యత ఉంటుంది కనుక వాళ్ళని పిలిచి మాట్లాడాలి. మొన్న ప్లీనరీ సభలో కూడా కేసీఆర్ గారు కూడా అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళతో వీలైనంత వరకు చర్చలు జరపాలి, వాళ్ళను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వారు అయితే ఏదైతే హక్కుల కోసం వారు పోరాటం చేస్తూ ఉన్నారో వారి యొక్క డిమాండ్స్ ఏందో అది ప్రజల ముందు పెట్టి చర్చను తీసుకురావాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ వాళ్ళేదో తుపాకులు పట్టుకొని బందూకులు పట్టుకొని ఈరోజు మందు పాత్రలు పెట్టి నాయకులను చంపుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళని చంపుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళని చంపుతూ ఉన్నారు అనేసి అమాయకమైనటువంటి ఈ దేశ పౌరుల మీద మాత్రం ఆ కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యగా మాత్రమే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు తీవ్రవాదులు ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు ఈ దేశ పౌరులను చంపుతూ ఉంటే వాళ్ళనేం చేయలేక ఆపరేషన్ కగార్ పేరుతోని ఈ దేశ పౌరులను చంపడం మాత్రం సిగ్గుచేటుగా భావించవచ్చు. అంటే ఎట్లా చూడవచ్చు? వాళ్ళు చర్చలకు సిద్ధమని మావోయిస్ట్ సంఘ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు, ఎందుకు చర్చలు జరపట్లేదు? ఇప్పుడు దండకారణ్యం అనేది పెద్ద అడవి అండి, మంచి ఖనిజ సంపద ఉన్నటువంటి ఒక అడవి. ఆ అడవిని దోచుకోవాలి, కార్పొరేట్ వ్యవస్థలకు అప్పచెప్పే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రశ్నించేటువంటి వాళ్ళ యొక్క గొంతు నొక్కేస్తా ఈరోజు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళను కేసులు పెట్టి జైలు పాలు చేసి వాళ్ళను రాక్షసత్వానికి గురి చేసుకు వారి యొక్క పాలన సాగిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు బీజేపీలో ఎవరున్నారండి? ఆర్థిక నేరస్తులు, ఆర్థికంగా దోపిడీదారులు, క్రిమినల్స్, రేపిస్టులు, ఇటువంటి వాళ్ళు బీజేపీ నాయకులు అయ్యారు. ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళంతా జైళ్ళల్లో మగ్గుతూ ఈరోజు శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా పరిస్థితి ఏందండి? అంటే ఇటువంటి అన్నీ కూడా బీజేపీ ఒక పనితీరు ఏం చెప్తా ఉన్నది మనకంటే, ప్రశ్న అనేది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఈ సమాజంలో ఉండొద్దు. ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిని అంతమొందించాలి అనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి ఇటువంటి పనితీరు ప్రజాస్వామ్యానికి తీవ్రంగా వ్యతిరేకం. కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి, వారితో చర్చలు జరపాలి ఖచ్చితంగా. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఎట్లా చేస్తారు, ఎట్లా చూస్తారు? అసలు దీని వెనుక ఏముంది అనుకోవచ్చు వ్యాఖ్యలు? అంటే ఇక్కడ బీజేపీ యొక్క వాళ్ళ నాయకత్వ లోపం కూడా మనం చూడాలి ఒకసారి. బండి సంజయ్ క్వాలిఫికేషన్ ఏంది, ఆయన నేపథ్యం ఏంది ఏం చూడకుండా డైరెక్ట్ ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ హోంశాఖకు ఆయనను మంత్రిని చేస్తే ఇటువంటి మాటలు మాట్లాడక ఇంకేం మాట్లాడతాడు ఆయన? అసలు ఈ దేశంలో పోరాటాలు ఎందుకు వచ్చినాయి? ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం ఎందుకు వచ్చింది? ఈ దేశంలో రైతు పోరాటాలు ఎందుకు వచ్చినాయి? ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం ఎందుకు జరిగింది? ఈ నేపథ్యాలు అన్నీ కూడా తెలివై ఈయనకు. పోరాటం అనేదే తెలియని వారి యొక్క నేపథ్యాలు ఉన్నాయి కనుక ఆ నాయకులకు, బీజేపీ నాయకులకు కేవలం వాళ్ళని చంపడమే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. శాంతియుతమైన చర్చలతోని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజాస్వామ్యంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. చంపుకుంటా పోతే ఎంతమందిని చంపుతారు ఈ దేశ పౌరులను? ఈరోజు దండకారణ్యం ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అడవి ప్రాంతంలో గిరిజన బిడ్డలు ఉంటారు. అమాయకమైనటువంటి గిరిజన బిడ్డలను నక్సలిజం పేరుతోనో తీవ్రవాదం పేరుతోనో వాళ్ళని చంపేస్తే ఈ దేశ పౌరులను చంపే హక్కు మీకెవరు ఇచ్చిరు? అసలు చంపొద్దు కదా. అట్లా చర్చలు చేయాలి, ఆ సమస్యలు వాళ్ళ డిమాండ్స్ ఏందో వినాలి, వాటిని ప్రజాస్వామ్యంలో చర్చకు పెట్టాలి, తీసుకురావాలి, వాటి యొక్క సమస్యలకు పరిష్కార మార్గం కనుక్కోనాలి తప్ప ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని అది. కాబట్టి ఈ మిషన్ ఆపరేషన్ కగార్ అనే దాన్ని తక్షణమే విరమించుకోవాలి. బండి సంజయ్ అవగాహన లోపితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు మాట్లాడడం ఇది కొత్త కాదు. ఆయన ఏదో సెన్సేషనల్గా మాట్లాడితే అది ఏదో అవుతుంది అనేసి మాట్లాడుతూ ఉంటాడు కనుక ఆయనకు అవగాహన లేదు. తక్షణమే ఆయన హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి ఆయన తీసేయాలి, తీసేసి ఇంకోరికి ఇవ్వాలి. లేని ఏడల బండి సంజయ్ ఇంటి ముట్టడిస్తాం. ప్రజాస్వామ్య హక్కుల కోసం ఈ రాష్ట్రం పోరాటం నేర్పిందండి. ఈ తెలంగాణ రాష్ట్రం చైతన్యవంతమైన రాష్ట్రము. భారతదేశంలో ఎక్కడ కూడా అన్యాయం జరిగిన ఈ వేదిక నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఇక్కడ ప్రశ్నిస్తారు, ఇక్కడ పోరాటాలు జరుగుతాయి. అటువంటి
ఈ రాష్ట్రంలో ఉండి నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తా ఈరోజు ఆపరేషన్ కగారు అది సమ్మతమే అనేసి మాట్లాడతా ఈరోజు దేశ పౌరులను మేము బరాబర్ చంపుతాం, వాళ్ళతో చర్చలు లేవు, వాళ్ళు లొంగిపోవాల్సిందే అని మాట్లాడడం సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని ఏడల మేము కూడా ఆయన మీద కేసు పెడతాం. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాడు అనేసి ఆయన తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ ఇంటిని కూడా ముట్టడించేటువంటి పరిస్థితిని తీసుకొస్తాం.